హాయ్ హలో వెల్కమ్ టు జాస్ఆర్ మీడియా. తల్లి మరణం, జైలు నుంచి వచ్చి అంత్యక్రియలు నిర్వహించిన ఫన్ బకెట్ భార్గవ్ కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో. టిక్టాక్లు, ఇన్స్టాగ్రామ్ల రీల్స్ ద్వారా పాపులర్ అయిన ఫన్ బకెట్ భార్గవ్ ఓ అత్యాచారం కేసులో జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల అతని తల్లి కన్నుమూసింది. దీంతో ఆమెను కడసారి చూసేందుకు కొడుకుగా తన బాధ్యతలు నిర్వర్తించేందుకు ప్రత్యేక అనుమతితో జైలు నుంచి బయటకు వచ్చాడు భార్గవ్. అయితే తనను కనిపెంచిన తల్లి అచేతన స్థితిలో ఉండడాన్ని చూసి భార్గవ్ తట్టుకోలేకపోయాడు. ఆమె పార్థివ దేహంపై తలపెట్టి గుండెలు విలిసేలా రోదించాడు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంతో ఓదార్చుతున్నా భార్గవ్ మాత్రం ఏడుపు ఆపలేదు. ఈ విషాదం జరిగి 3 రోజులు అవుతుండగా ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీనిని చూసిన వారందరూ బాగా ఎమోషనల్ అవుతున్నారు. భార్గవ్ లాంటి దీన పరిస్థితి ఎవరికి రాకూడదని కోరుకుంటున్నారు. యూట్యూబర్గా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు భార్గవ్. టిక్టాక్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్తో ఎంతో మంది ఫాలోవర్ను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ఫన్ బకెట్ కామెడీ వీడియోలతో భార్గవ్ పేరు మరింత మారుమోగిపోయింది. కొన్ని టీవీ షోల్లోనూ కనిపించాడు. సోషల్ మీడియాలో సెన్సేషన్. అయితే తనకిచ్చిన మంచి పేరును దుర్వినియోగం చేసుకున్నాడు. తనతో పాటు వీడియోలు చేసే ఓ 14 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేశాడు భార్గవ్. ఈ విషయమై 2021 ఏప్రిల్ 16న బాధితురాలి తల్లి పెంబుత్తి పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు భార్గవ్ను దిశ ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన విశాఖ జిల్లా ఫోక్స్ కోర్టు గతేడాది జనవరిలో తీర్పు వెలువరించింది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినందుకు గాను ఫన్ బకెట్ భార్గవ్కి 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది.